తాజాగా సీఎం కళల ప్రాజెక్టుకు అడ్డుగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నట్టు కొన్ని వార్తా కథనాలు కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం అవుతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి దగ్గరకు వచ్చినాం మనము. సో ఇప్పటికే ఆయన హైకోర్టుకు వెళ్ళి వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేసిండు. నా ఇల్లును కూల్చొద్దు, దానికి కొన్ని సవరణలు చేయాలంటూ ఆయన వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేసిండు. అంతకుముందు కూడా ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి కళల ప్రాజెక్టు అయినటువంటి ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాసులు, అదేవిధంగా ఈ యొక్క ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించి గతంలో 4 కేసులు కూడా 4 పిటిషన్లు కూడా హైకోర్టులో దాఖలైనాయి. తాజాగా మరొకటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు పిటిషన్ దాఖలు చేశారు. ఆయన అంతకుముందు ప్రజావాణిలో కంప్లైంట్ చేశారు. సో ఒక్కసారి పరిశీలించాలి, దాని కొలతలను ఒకసారి కొల్చాలి, దాన్ని పరిశీలించాలంటే ఆయన ప్రజావాణిలో మర్యాదగా ఆయన రిక్వెస్ట్ చేస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ దానికి ఎటువంటి రిప్లై రాలేదు. కేవలం కంప్లైంట్ మాకు స్వీకరించడం అని చెప్పేసి వచ్చింది తప్ప దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆయన. సార్ నమస్తే. సో ప్రధానంగా వార్తల్లో మీ ఇల్లు మీరే కనిపిస్తా ఉన్నారు. సో అల్లు అర్జున్ మామ హైకోర్టు దాకా పోయిండు. కళల ప్రాజెక్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రాజెక్టును అడ్డుకోనికే రివెంజ్ తీసుకోనికి పోయినటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది రివెంజా లేకపోతే మీ ఇంటిని కాపాడడం కోసం పోయిరా? ఇది ఎలాంటి రివెంజ్ కాదు. ప్రభుత్వం ఏదైతే అనుకున్నారో, గత ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రాజెక్టును వాళ్ళు చేయాలని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేయలేదు. వాళ్ళు వాక్వేలనే పిల్లర్స్ తోటి ఈ యొక్క రోడ్ వైడింగ్ చేయాలనుకున్నారు. గత వాళ్ళు చేయని దాన్ని వీళ్ళు ముందు తీసుకుపోతుండ్రు. కానీ ప్రభుత్వం ఏదైతే కళల ప్రాజెక్ట్ అన్నారో, కళల ప్రాజెక్టును మేము దాన్ని కళ్ళ చేయాలని చెప్పి ఎవరు కూడా ఈ ఏరియాలో ఉన్న రెసిడెన్షియల్ వాళ్ళ ఎవరు అనుకుంటలేరు. ఎందుకంటే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల మంచి కోసమే చేస్తుంది. దానిలో భాగంగా మేము ఏమడిగామంటే, మీరు ఏదైతే రోడ్డు ఉన్నదో 100 ఫీట్ రోడ్డు ఉన్నాక మీరు 20 ఫీట్ రోడ్ అదనంగా ఎందుకు అవసరం అవుతుంది? ఎందుకంటే ఇక్కడ వన్ సైడే హౌసింగ్ ఉంది, ఇంకో సైడ్ పార్క్ ఉంది. కాబట్టి మీరు ఏదైతే విరంచి హాస్పిటల్ నుంచి మీరు అగ్రసేన్ మహారాజా సెంటర్ వరకు 80 ఫీట్ ఉన్నదాన్ని 100 ఫీట్ చేస్తున్నారు. సో అక్కడ 2 సైడ్ హౌసింగ్ ఉంది. 2 సైడ్ హౌసింగ్ ఉందంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అలాంటి రోడ్ ఏమో మీరు 100 ఫీట్ దానికి యాక్సెప్ట్ చేసిండ్రు. ఏదైతే 100 ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు 120 కావాలంటున్నారు. ఇక్కడ వన్ సైడే హౌసింగ్ ఉంది. కాబట్టి మేము అడుగుతా ఉన్నా అంటే, మీరు ఉన్నదాన్ని 100 ఫీట్ చేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. మీరు ఫర్దర్గా పోయి, ఎందుకంటే ఇక్కడి నుంచి ఎప్పుడో మేము ఈ ఇల్లు కట్టేటప్పుడు ఈ రోడ్డు కూడా లేదు. అంత ముందు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 25 ఏళ్ళు అవుతుంది. 25 ఇయర్స్ ఒక చిన్నది జూబ్లీ హిల్స్ రోడ్డు నా ఇంటి దగ్గర నుంచి ఈ క్రాస్ అయ్యి ఇట్లా పక్కకు పోయేది. మేము ఎమ్మెల్యే కాలనీ నుంచి నా ఇంటికి వచ్చేటోళ్ళం. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వము 2000 ప్రాంతంలో వాళ్ళు ఏం చేశారంటే, పార్క్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒప్పించి పార్క్ నుంచి ల్యాండ్ తీసుకొని 100 ఫీట్ల రోడ్డు, వాక్వే, పార్కింగ్ ఇవన్నీ వాటికి వాళ్ళు ఫెసిలిటీస్ కల్పించారు. కానీ అప్పుడున్న మున్సిపల్ ఏదైతే అధికారులు ఉన్నారో దీన్ని కరెక్ట్ ప్లాన్ చేయక ఈరోజు ఈ యొక్క ఇక్కడున్న రెసిడెన్షియల్ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్లకు ఈ బాధ అనేది కల్పించే కారణానికి అయింది. ఇప్పుడు ప్రధానంగా మీళ్ళు కూడా చూస్తే ఇక్కడ 18.6 వేసినట్టు. సో అంటే ఇప్పుడు 18 మీటర్లు, ఇక్కడ 18 ఫీట్లు ఇక్కడ పోతుందని చెప్పి అన్నారు. మొత్తం 18 ఫీట్ల 6 ఇంచులు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు 100 ఫీట్లు ఉంది, 101 ఉంది, 101 ఉంది. సో 100 వాళ్ళకి కావాలి, 120 కావాలంటే 101 అర ఉంది చేయబట్టి వాళ్ళకి 18 తీసుకున్నారు. కానీ అదే ఆ కార్నర్ పోతే అక్కడ 85 ఫీటే ఉంది. సో ఇదే ఇల్లు రెండు దగ్గర చూడండి. అంటే తప్పు జరిగింది, ఎక్కడో ఫార్మేషన్ ఆఫ్ రోడ్డు కొత్త చేసేటప్పుడు తప్పు జరిగింది. నేనేం రిక్వెస్ట్ చేశానంటే కమిషనర్ గారికి, సార్ మీరు అప్పుడు 100 ఫీట్ రోడ్ కోసం మీరు ఏదైతే ప్లేస్ వదిలిపెట్టేసినరో, ఏది పార్క్ సైడ్, దాన్ని ఇమీడియట్గా మీరు తీసుకోండి. మీరు ఏదైతే వదిలిపెట్టినరో రోడ్ అయ్యాక దాన్ని తీసుకొని 100 ఫీట్ రోడ్ చేయండి. తర్వాత మీకు కావాలంటే 20 ఫీట్ మా దగ్గర తీసుకోండి. అంతేగాని మీరు 85 ఉందని 15 + 20 35 అని, ఒక ఆయన దగ్గర 80 ఉంటే 20 + 20 అని 40 అని, ఈ విధంగా కాకిరెక్కలు వెనక ఊర్లలో మేము చూసేది దొంగ రోడ్లు అని ఉండేది. దొంగ రోడ్ అనేది ఒక తీరు ఉండదు. అది ఒక మూలం తక్కువ ఉంటుంది, ఒక పెద్ద ఉంటుంది, ఏది కూడా తెలియదు. ఎట్లా బండ్లు పోయినాయి అట్లా ఉండే. అది దొంగ రోడ్డు కాదు కదా, ఇది కొత్తగా ఫార్మేషన్ చేసిన రోడ్డు. సో 100% ఇది 100 ఫీట్ రోడ్. అది 100 ఫీట్ అనేది ఉండాలి కదా. ఎందుకు తక్కువైందనేది మీరు ఫస్ట్ అది చూడండి. దాన్ని చూసినాక మీకు 20 ఫీట్ అవసరం కాదా తర్వాత నిర్ణయం చేసుకోండి. కానీ మీరు అన్నట్టు 18 ఫీట్లు అంటే ఇప్పుడు మీ ఇల్లు ఇక్కడ రాకపోతుందా సార్? ఆ పిల్లర్ దాకా పోతుంది. సో ఈ పిల్లర్ వరకు మీ ఇల్లు పోయే అవకాశం పోతుంది. 35 అన్నప్పుడు
ఆ కార్నర్ పోతుంది. ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి ఇల్లు. ఇప్పుడు ఈ మూలకేమో 18. ఒకసారి ఈ మూలకేమో 18, ఆ మూలకేమో 35. సో అంటే ఇట్లా పోతుంది. ఇట్లా పోతుంది. మరి ఇట్లా రోడ్ ఇట్లనే వెళ్ళిపోతుందా? పోతలేదు. మళ్ళీ ఏమంటే అటు టర్న్ అయింది. ఓకే. సో వాళ్ళు రోడ్డు అంటే డబల్ అయిపోయింది. 18 కాస్త 36 అయింది. ఎందుకు అయింది అంటే మరి ఇల్లు మొత్తం పోతుంది కదా సార్. ఇప్పుడు మీరు అన్నట్టు 18 ఇక్కడికి వస్తే 36 అంటే అక్కడ దాకా ఉండదు. పిల్లర్స్ పోయినాక ఇప్పుడు ఇది 25 ఏళ్ల కింద కట్టిన ఇల్లు. ఓకే. అప్పుడు అంత స్ట్రెంత్ అది కూడా ఉండదు కదా. అప్పుడు పిల్లర్స్ కూడా మనం వేయం కదా. ఏది గ్రౌండ్ ప్లేస్ 1+1 కదా. ఓకే. పెద్దగా దీనికి స్ట్రెంత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా కట్టిన మేము. ఇప్పుడు ఏదేదో పిల్లర్స్ ఇవ్వాలి ఈ విధంగా పోద్దని చెప్పి చేయలేదు. ఓకే. మనం పెద్ద ఎత్తున మనం ఫర్దర్గా మనం దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు మనం పిల్లర్స్ ఇస్తాము. కానీ అప్పుడు ఎక్స్టెన్షన్ లేదు కదా. ఓన్లీ గ్రౌండ్ ప్లేస్ 2నే. కాబట్టి మామూలు గోడల మీద కట్టిన ఇల్లు ఇవన్నీ పెద్దగా మేమే సొంతంగా లేబర్ పెట్టుకొని కట్టించిన ఇల్లు. ఏ కాంట్రాక్ట్ చేయలేదు, ఏ ఇంజనీర్కి ఇవ్వలేదు. సో అలాంటిది ఇది ఒకసారి ఒక పిల్లర్ పోయినాక ఇల్లు అనేది ఉండదు. నేను ఒక్కడనే కాదు, నా కోసం నా ఇల్లు పోతేనే కాదు, నా ఇల్లు పోతే నేను నా మిస్సెస్ ఇద్దరే ఉంటాం. మాకు పెద్దగా ఇంకో 2 బెడ్రూమ్ తీసుకొని పోతాము. కానీ మిగతా వాళ్ళు చాలా మంది చిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న ఏది జాబ్ చేసే వాళ్ళు కొందరు, మీరు మీ యొక్క ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రిటైర్డ్ అయినరు, వాళ్ళు కొంచెం కమర్షియల్ చేసుకున్నారు. కొందరు దాంట్లో ఉంటున్నారు. వాళ్ళు అంటున్నారు మేము ఎటు పోవాలి శేఖర్ రెడ్డిని, మీరు కాంగ్రెస్ లీడర్ కదా, మీరు మా గురించి ఏమైనా పట్టించుకోరా అంటారు. పట్టించుకుంటాం డెఫినెట్. ప్రభుత్వానికి మేము మీ బాధలు మా బాధలు అందరికి చేస్తాము. కాబట్టి ప్రభుత్వం అంటే ఎవరు? అఫీషియల్స్. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? ఒక మంచి పని చేయాలనుకుంటారు. అఫీషియల్ ఆయన కరెక్ట్గా గైడ్ చేయాలా, సార్ ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా. కాబట్టి అఫీషియల్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇంతమందిని బాధ పెట్టి మీరు ఈ విధంగా రోడ్డు చేస్తాం వల్ల దాని తర్వాత ఎక్స్టెన్షన్ పక్క రోడ్లు కూడా మీరు పెద్దగా చేయలేరు. రోడ్ నెంబర్ 45 ఉంది. ఏం చేస్తారు ఇప్పుడు? ఆల్రెడీ అక్కడ ఫ్లైఓవర్ వచ్చింది, ఇక్కడ అక్కడ ఇండ్లే ఉన్నాయి. మరి ఎక్కడ చేస్తారు అట్లా? కాబట్టి మీరు చూసుకొని మీరు నిజంగా ఒకసారి ఆలోచన చేసి చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.